ఈజ్ ఇన్ఎవిటబుల్, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్ అంటూ ఉంటాం. ఏ వ్యక్తికైనా సరే లేదా ఏ జంతు జాతికైనా సరే ఒక గాయం అయినప్పుడు ఖచ్చితంగా ఆ క్షణంలో ఆ పెయిన్ అనేది ఎవరికైనా వస్తుంది. కానీ దాని తర్వాత మనం సఫర్ అవ్వాలా వద్దా, అది మెమొరీలో పెట్టుకోవాలా వద్దా, ఇది మన చేతుల్లో ఉంటుంది అనమాట. అయితే ఎమోషన్స్ లేకపోతే మనిషి ఉండలేడా? ఎమోషన్స్ అనేవి మనిషి జీవితంలో ఒక పార్ట్. ఖచ్చితంగా చెప్పాలంటే మనిషి అంటేనే ఎమోషన్స్, దానిలో డౌటే లేదు. కానీ ఎమోషన్స్ నియంత్రణ లేకపోతే ఎలా ఉంటుంది? మన బ్రెయిన్ లో ఒక పార్ట్ ఉంటుందంట, ఆల్మండ్ షేప్ లో ఉంటుంది అనమాట. దాని పేరు ఎమిగ్డాలా. మన బ్రెయిన్ లో ఏదైతే ఎమోషన్స్ మెమొరీస్ క్యారీ చేస్తామో అమిగ్డాలాలో ఉంటాయంట. యాక్చువల్లీ దీనికి సంబంధించి ఒకవేళ కనుక ఏదైనా యాక్సిడెంట్ అయ్యో ఏదైనా జరిగితే ఎమిగ్డాలా పాడైపోయింది అనుకోండి, లేదా ఎమిగ్డాలా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, మనకి ఆ మెమొరీ లాస్, ఆ ఎమోషన్ లాస్ అయిపోద్ది అనమాట. దీన్నే కాగ్నిటివ్ బ్లైండ్నెస్ అని కూడా అంటుంటారు అనమాట. అయితే ఎమోషన్స్ అనేవి మనిషికి చాలా వస్తుంటాయి. హ్యాపీనెస్, సాడ్నెస్, లవ్, హేట్రెడ్, సఫరింగ్. ఒకటి జరిగిన తర్వాత జీవితంలో మంచి గాని చెడు గాని దాని యొక్క పరిణామమే ఒక ఎమోషన్ అనమాట. ఇలా ఎమోషన్స్ వచ్చినప్పుడు చాలా మంది ఎమోషన్స్ లోనే ఉండిపోతారు, సంవత్సరాలు గడిపేస్తారు. ఎమోషనే పెట్టుకుని ఇంకిదే నా లైఫ్ అనుకుంటారు అనమాట. ఎవరైతే తెలివిగల వ్యక్తి ఉంటారో జీవితంలో ఎంత పెద్ద ఎమోషన్ రానివ్వండి, అది హ్యాపీనెస్ కావచ్చు, సాడ్నెస్ కావచ్చు, ఏదైనా జరగనివ్వండి, అవన్నీ పక్కన పెట్టి వీటిని నేను కంట్రోల్ చేసుకోగలను అని ఎవరైతే గట్టిగా అనుకుంటారో వాళ్ళే లైఫ్ లో ముందుకెళ్ళగలరు, వాళ్ళే లైఫ్ లో పీస్ఫుల్ గా ఉండగలరు అనమాట. చాలా మంది తెలియక అంటే ఎమోషన్ అంటే హ్యాపీనెస్ అనో సాడ్నెస్ అనో ఇదంతా కాదు. లైఫ్ లో పీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన ఎమోషన్స్ తో మనం క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా మన ఎమోషన్స్ మనల్ని ఎలా తీసుకెళ్తున్నాయి, ఎలా ఛానలైజ్ చేస్తున్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది తెలియకే చాలా మంది నష్టపోతుంటారు.